గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీలు రెండు ఇట్లా అండదిడ్డంగా పోట్లాడుకొని అభివృద్ధిని విస్మరించారనే ఒకసారి 23 ఇచ్చారు, ఒకసారి 11 ఇచ్చారు. ఆ రెండు గుర్తించి పెట్టుకోవాలి వాళ్ళు. వేరే వాళ్ళు మాట్లాడలేకపోతే ఎట్లా? అవును, ఇప్పుడు 5ంటికి బిగించేశారు, 5:47 అయింది, ఇద్దరే మాట్లాడారు. రజనీ గారు నామినల్ గా 5-6 నిమిషాలు మాట్లాడారు, అందుకంటే ఏం లేదు అక్కడ. అర్థవంతమైన చర్చ జరిగితే జనాల దగ్గరికి వెళ్తుంది. సార్ ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఇచ్చారు, ఇప్పుడు ప్రతిపక్షం ఏమంటుందంటే ఖచ్చితంగా ఇది అంకెల గారడీ చేశారు తప్పితే ఏదైతే వాళ్ళు సూపర్ 6 హామీలు అమలు చేస్తా ఉన్నారో వాటికి సంబంధించి ఖచ్చితంగా ఆ 2 పథకాలు ఏదైతే అమలు చేసే పథకాలు ఓకే, ఆ 2 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. మహిళలకి 1500 ఇస్తారని కానీ నిరుద్యోగులకి కానీ దాన్ని ఊసే లేదన్నారు. నిజమే, అది బడ్జెట్ లో ఎక్కడ కేటాయింపులు జరగలేదు. దానికి సమాధానం చెప్పాలి, ప్రభుత్వం చెప్పాల్సిందే. అదేవిధంగా అన్నదాత సుఖీభావుకి సంబంధించి 20,000 ఇస్తా అన్నారు, 7,000 చొప్పున 2 సార్లు మాత్రం వేశారు, మిగతా 1,000 అంటున్నారు. అది కూడా చెప్పాలి సమాధానం. రెండోది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి వాళ్ళకి ప్రోత్సాహకాలు కానీ, వాళ్ళ డిఏ రిలీజెస్ కానీ, వాళ్ళకి సంబంధించిన ఇంటీరియం రిలీఫ్ కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించిన ఐఆర్ అంటే పే రీజన్ కమిషన్ నుంచి కూడా వేస్తా ఉన్నారు. అవేవి మెన్షన్ చేయలేదు అనేది చెప్తా ఉన్నారు. సో అవన్నీ కూడా వాస్తవాలు, వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది, ప్రభుత్వం మీద ఉంది. రెండోది ఏంటంటే అసలు బడ్జెట్ కేటాయింపులు అనేది ఒక ట్రాష్ గా మారిపోయినాయండి గత 10-12 సంవత్సరాలుగా. కేటాయింపులు కానీ లేకపోతే అంచనాలు కానీ అవి ఎక్కడా కూడా రీచ్ అయ్యే పరిస్థితి ఉండదు. ఇప్పుడు చూడండి, మీరు అప్పులు తీసుకోండి, మనం 14 లక్షల కోట్లను ప్రచారం చేశారు, ఇప్పుడు 10 లక్షల కోట్లే చూపించారు. అది కూడా 9,47,000 కోట్లు మాత్రమే ఉన్నాయని చూపించారు. సో అంతకుముందు అలా ప్రచారం చేయాల్సి ఎందుకు వచ్చింది అనేది వీళ్ళు అడుగుతున్నారు, చెప్పాలి. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అయితే నేను ఇక్కడ ఒకటి అడుగుతాను, ఇంత పెద్ద బడ్జెట్ జరుగుతా ఉంటే వేర్ ఇస్ జగన్? జగన్ గారు ఎక్కడ? పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు, అసెంబ్లీలోనే ఉన్నారు. శేఖర్ రెడ్డి గారికి అడిగిన దానికి సమాధానం చెప్పాలి, దానిలో ఎటువంటి నేను కూడా సపోర్ట్ చేస్తాను. అయితే జగన్ గారు ఎక్కడ? వస్తారు. జగన్ గారు ఏమైపోయారు? జగన్ గారు ఎక్కడ? ఇంత పెద్ద 5 ఏళ్ళు మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇంత పెద్ద బడ్జెట్ ప్రవేశపెడుతుంటే ఆయన ఎటు వెళ్ళిపోయారు? ఆయన కనీసం అక్కడ కూర్చొని ఆ ప్రెస్ మీట్ పెట్టన్నా మొత్తం ప్రజలకు చెప్పచ్చు కదా. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు మాట్లాడినంత మాట్లాడేసేయచ్చు కదా ఆయన కూడా. ఆయన ఎటు వెళ్ళారు? అంటే అది ముఖ్యం కాదా? మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యం కాదా? ఖచ్చితంగా నిలదీయాలి, ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది, సార్ ఇందాక మీరు అడిగారు అంబటి రాంబాబు గారికి సంబంధించి, ఖచ్చితంగా అక్కడ ఆ రోజు అంబటి రాంబాబు గారి మీద కారు మీద ఆమె దరువు వేయటం, ఆవేశంగా రావటం, అది అందరూ కళ్ళకు కట్టినట్టు చూశారు. ఖచ్చితంగా అనిత గారు కూడా చూసే ఉంటారనుకున్నారు. అయితే ఏదేమైనా ఆమె అడిగినప్పుడు ఖచ్చితంగా అప్పుడే ఇచ్చేసేస్తే ఆ బొత్స గారు ఇంకొకళ్ళు ఇగో ఇదిగోని, ఎందుకంటే ఈ రోజుల్లో 2 నిమిషాల్లో వచ్చేస్తాయి, వాళ్ళు సోషల్ మీడియాలో అడిగినా డౌన్లోడ్ చేసుకున్నా వచ్చేస్తాయి. ఖచ్చితంగా అదే అడుగుకుంటారు కదా. అలా దాడి చేసిన వాళ్ళనేమో బెయిల్ ఇచ్చి పంపారు, ఈయన నోటు మాట ద్వారా అదే రకమైన తిడితేనేమో ఈయన జైల్లో వేశారనేది అడుగుతా ఉన్నారు. వాడికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆన్సర్ పోదు, దానిలో ఎటువంటి సందేహం లేదు, చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు ఈ బడ్జెట్కి సంబంధించి చూసినట్లయితే బడ్జెట్లో కేటాయింపులు ఒక రకంగా జరుగుతున్నాయి, ఖర్చులు ఇంకో రకంగా జరుగుతున్నాయి. అసలు ఈ కాగు రిపోర్ట్ కానీ బడ్జెట్ కేటాయింపులు కానీ మొత్తం చూస్తే కలగాపులకంగా ఉంటుంది. ఎక్కడ కూడా బడ్జెట్ కోసం ఎదురు చూసి ఇప్పుడు ప్రభుత్వం సంపద సృష్టిస్తాను అని చెప్తా ఉంది. ఆ సంపద సృష్టి ఎలా జరిగింది అనేది వివరణాత్మకంగా ఎక్కడ లేదు. సో వీటన్నిటికి కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉందనేది నేను చెప్తాను. ఎందుకంటే ప్రతిసారి ఓ బడ్జెట్ లో ప్రెస్ మీట్ పెడతాం, అంకెల గ్యారెంటీ చేయడం, లేకపోతే వెళ్ళిపోవడం, లేకపోతే ఈ ప్రభుత్వ పథకాలు మాత్రం అదే విధంగా ఉన్నాయి. అయితే ఒకటి మాత్రం నాకు నచ్చిందండి, ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా పక్కన పెట్టేశారు. ఎందుకంటే వీళ్ళు సంక్షేమ కార్యక్రమాలకే నిధులు మళ్లింపు సరిపోతా ఉంది. సో దాదాపు 85 పథకాలు కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటినీ కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి వాటిని ఇంప్లిమెంటేషన్ లో తెచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో జలజీవన మిషన్ కి సంబంధించి కూడా ప్రత్యేక కేటాయింపులు చేశారు. సో ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ కి